బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. నేటి అవగాహన సెషన్లో మనము 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ని పరిశీలిద్దాం. ఇది భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. మనము ఈ విస్తృతమైన చట్టం నుండి నిర్దిష్ట విభాగాన్ని విశ్లేషిద్దాం, దాని చట్టపరమైన చిక్కులను మరియు సామాజిక ప్రభావాన్ని వెడమరుద్దాం. నేటి అవగాహన సెషన్లో ఐపీసీ యొక్క సంక్లిష్టతలను నిర్వీర్యం చేయడం మరియు పాల్గొనేవారికి వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 21 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 21 ప్రాథమిక అధ్యాయాలలోకి వస్తుంది. ఇది కీలకమైన నిబంధనలను నిశితంగా నిర్వచిస్తుంది. కోడ్ యొక్క సంక్లిష్టమైనంశం సులభంగా అర్థమయ్యేలా మరియు వర్తించేలా నిర్ధారిస్తుంది. ఈ ఖచ్చితమైన నిర్వచనాలు ఐపీసీ యొక్క పునాదిని ఏర్పరుస్తాయి. చట్టపరమైన వివరణలు కోడ్ యొక్క ఉద్దేశించిన అర్థంతో స్థిరంగా సమలేఖనం చేయబడతాయని హామీ ఇస్తుంది. ఐపీసీ సెక్షన్ 21 ఇలా పేర్కొంది: పబ్లిక్ సర్వెంట్ అనేది ఇకపై కింది వర్ణనల పరిధిలోకి వచ్చే వ్యక్తిని సూచిస్తుంది. అవి ప్రభుత్వ సేవకులుగా పరిగణించబడే వ్యక్తుల వర్గాల జాబితా, న్యాయమూర్తుల నుండి సైనిక, నావికా లేదా వైమానిక దళాలలోని అధికారుల వరకు, వారు ఎవరినైనా ఇతర వ్యక్తులతో పాటు నిర్బంధంలో ఉంచడానికి లేదా ఉంచడానికి అధికారాన్ని కలిగి ఉన్నందున వారు పదవిని కలిగి ఉంటారు. వివరణాత్మక వివరణ 1. పబ్లిక్ సర్వెంట్ యొక్క సారాంశం. పబ్లిక్ సర్వెంట్ అనే పదం చట్టపరిధిలో గణనీయమైన బరువును కలిగి ఉంది. ప్రధానంగా అనేక ఐపీసీ నిబంధనలు పబ్లిక్ సర్వెంట్లకు సంబంధించిన లేదా చేసిన చర్యలు లేదా నేరాలను సూచిస్తాయి. వారి ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతల దృష్ట్యా రక్షణలు, బాధ్యతలు లేదా విధులతో సహా ప్రత్యేకంగా ప్రభుత్వ సేవకులకు సంబంధించిన కొన్ని చట్టపరమైన నిబంధనలు. సెక్షన్ 21 దాని వివరణాత్మక నిర్వచనంతో ఈ వర్గం కింద ఎవరు వస్తారో తెలియజేస్తుంది. 2. సమగ్ర పరిధి. సెక్షన్ 21 పబ్లిక్ సర్వెంట్ అనే పదం అన్నింటినీ కలిగి ఉందని నిర్ధారించడానికి వర్గాల వివరణాత్మక జాబితాను అందిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది భారతదేశంలోని ప్రభుత్వ పరిపాలన యొక్క విస్తారమైన నిర్మాణాన్ని అంగీకరిస్తుంది. న్యాయ వ్యవస్థ సభ్యుల నుండి సైనిక సిబ్బంది వరకు, మునిసిపల్ అధికారుల నుండి పన్ను వసూలు చేసేవారి వరకు విభిన్న శ్రేణి వ్యక్తులు పాలన మరియు ప్రజా సేవ యంత్రాంగంలో పాత్ర పోషిస్తారు. 3. జవాబుదారీతనం మరియు రక్షణలు. పబ్లిక్ సర్వెంట్ అని లేబుల్ చేయడం కేవలం టైటిల్ గురించి కాదు. ఇది జవాబుదారీతనం మరియు అనుబంధిత రక్షణల గురించి. ఐపీసీ పబ్లిక్ సర్వెంట్లను వారి పాత్రల పబ్లిక్ స్వభావాన్ని బట్టి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుంది. అదే సమయంలో వారు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తిస్తూ ఐపీసీ వివిధ విభాగాలలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దిష్టమైన రక్షణలను అందిస్తుంది. సెక్షన్ 21 అందించిన స్పష్టత ఈ రెండు అంశాల యొక్క ఖచ్చితమైన అనువర్తనాన్ని నిర్ధారిస్తుంది. 4. న్యాయశాస్త్ర వివరణలను సులభతరం చేయడం. చట్టపరమైన పోరాటాలు, ప్రత్యేకించి పబ్లిక్ సర్వెంట్లకు సంబంధించినవి, తరచుగా పబ్లిక్ సర్వెంట్గా ఎవరు ఉండాలనే వివరణ చుట్టూ తిరుగుతాయి. సెక్షన్ 21 అటువంటి వివరణలకు గీటురాయిని అందిస్తుంది. కేసులు మరియు దృశ్యాలలో చట్టం యొక్క అప్లికేషన్ స్థిరంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. 5. సామాజిక పరిణామంతో సమలేఖనం. సమాజం మరియు దాని పరిపాలన నిర్మాణాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. సెక్షన్ 21 సమగ్ర జాబితాను అందించినప్పటికీ ఇది భవిష్యత్తులో ఉద్భవించే పాత్రలు మరియు బాధ్యతలను కలిగి ఉండే విధంగా రూపొందించబడింది. ఐపీసీ అనుకూలమైనది మరియు సంబంధితంగా ఉండేలా చూస్తుంది. 6. ప్రజా ప్రయోజనాలను సమర్థించడం. పబ్లిక్ సర్వెంట్ యొక్క నిర్వచనం పరోక్షంగా ఉన్నత ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తుంది. ప్రజలకు సేవ చేసే వ్యక్తులను గుర్తించడం మరియు నిర్వచించడం ద్వారా
ఐటీసీ వారి చర్యలు సమాజంలోని పెద్ద మేలుకు అనుగుణంగా ఉన్నాయని మరియు ఏవైనా వ్యత్యాసాలు తగిన విధంగా పరిష్కరించబడతాయని నిర్ధారిస్తుంది. 7 ఇతర చట్టపరమైన ఫ్రేమ్వర్క్లకు మార్గదర్శకత్వం. సెక్షన్ 21 ఐపీసీ సందర్భంలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ దాని ప్రతిధ్వనులు ప్రభుత్వ సేవకులకు సంబంధించిన ఇతర చట్టపరమైన శాసనాలు మరియు నియమాలలో అనుభూతి చెందుతాయి. సర్వీస్ రూల్స్ అయినా, అవినీతికి సంబంధించిన నిబంధనలు అయినా లేదా క్రమశిక్షణా మార్గదర్శకాలు అయినా సెక్షన్ 21 అందించే స్పష్టత వాటి స్థిరమైన వివరణలో సహాయపడుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 21 పబ్లిక్ సర్వెంట్ యొక్క సమగ్ర నిర్వచనం ద్వారా కోడ్ యొక్క విస్తృత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిపాలన మరియు ప్రజా సేవ యొక్క సంక్లిష్ట యంత్రాంగంలో వ్యక్తులు పోషించే అనేక పాత్రలను గుర్తిస్తూ ఈ విభాగం వారి హక్కులు, విధులు మరియు బాధ్యతలు స్పష్టంగా గుర్తించబడిందని నిర్ధారిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది సంబంధిత చట్టపరమైన నిబంధనల యొక్క సరైన దరఖాస్తును సులభతరం చేయడమే కాకుండా స్పష్టత, న్యాయబద్ధత మరియు ప్రజా ప్రయోజనాలను సమర్థించడం కోసం ఐపీసీ యొక్క నిబద్ధతను బలపరుస్తుంది. అటువంటి వివరణాత్మక నిర్వచనాల ద్వారా ఐపీసీ దాని లోతు, దూరదృష్టి మరియు అనుకూలతను ప్రదర్శిస్తుంది. భారతదేశ చట్టపరమైన ప్రకృతి దృశ్యంలో దాని పునాది పాత్రను నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है। हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे। इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है। आज हम आईपीसी की धारा 21 के बारे में विस्तार से जानेंगे। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 21 प्रारंभिक अध्यायों के अंतर्गत आती है, जो महत्वपूर्ण शब्दों को सावधानी पूर्वक परिभाषित करती है। यह सुनिश्चित करती है कि संहिता का जटिल ढांचा आसानी से समझने योग्य और लागू है। ये सटीक परिभाषाएं आईपीसी का आधार बनती हैं, जो यह गारंटी देती हैं कि कानूनी व्याख्याएं लगातार संहिता के इच्छित अर्थ के साथ संरेखित हैं। आईपीसी की धारा 21 में कहा गया है, लोक सेवक निम्नलिखित किसी भी विवरण के अंतर्गत आने वाले व्यक्ति को दर्शाता है। अर्थात इसके बाद लोक सेवक माने जाने वाले व्यक्तियों की श्रेणियों की एक सूची है, जिसमें न्यायाधीशों से लेकर सेना, नौसेना या नौसेना के अधिकारी शामिल हैं। वायुसेना उन लोगों के लिए जो एक ऐसा पद धारण करते हैं जिसके आधार पर उन्हें कई अन्य लोगों के बीच किसी भी व्यक्ति को कैद में रखने या रखने का अधिकार है। विस्तृत विवरण। 1. लोक सेवक का सार। लोक सेवक शब्द कानून के दायरे में महत्वपूर्ण महत्व रखता है, मुख्य रूप से क्योंकि कई आईपीसी प्रावधान लोक सेवकों द्वारा शामिल या किए गए कार्यों या अपराधों को संबोधित करते हैं। उनकी आवश्यक भूमिकाओं और जिम्मेदारियों को देखते हुए कुछ कानूनी प्रावधान विशेष रूप से लोक सेवकों से संबंधित हैं, जिनमें सुरक्षा, देनदारियां या कर्तव्य शामिल हैं। धारा 21 अपनी विस्तृत परिभाषा के साथ यह बताती है कि इस श्रेणी में कौन आता है। 2. व्यापक दायरा। धारा 21 यह सुनिश्चित करने के लिए श्रेणियों की एक विस्तृत सूची प्रदान करती है कि लोक सेवक शब्द सर्वव्यापी है। ऐसा करके यह भारत में सार्वजनिक प्रशासन की विशाल वास्तुकला को स्वीकार करता है।
न्यायपालिका के सदस्यों से लेकर सैन्य कर्मियों तक, नगर पालिका अधिकारियों से लेकर कर संग्रहकर्ताओं तक विभिन्न प्रकार के व्यक्ति शासन और सार्वजनिक सेवा की मशीनरी में भूमिका निभाते हैं। 3. जवाबदेही और सुरक्षा। लोक सेवक के रूप में लेबल किया जाना केवल पदवी के बारे में नहीं है, यह जवाबदेही और संबंधित सुरक्षा के बारे में है। आईपीसी लोक सेवकों को उनकी भूमिकाओं की सार्वजनिक प्रकृति को देखते हुए कुछ मानकों पर रखता है। इसके साथ ही उनके सामने आने वाली अनूठी चुनौतियों को पहचानते हुए आईपीसी विभिन्न धाराओं में लोक सेवकों को विशिष्ट सुरक्षा प्रदान करता है। धारा 21 द्वारा दी गई स्पष्टता इन दोनों पहलुओं का सटीक अनुप्रयोग सुनिश्चित करती है। 4. न्यायशास्त्र संबंधी व्याख्याओं को सुगम बनाना। कानूनी लड़ाइयाँ, विशेष रूप से लोक सेवकों से जुड़ी लड़ाइयाँ, अक्सर इस व्याख्या के इर्द-गिर्द घूमती हैं कि वास्तव में लोक सेवक कौन है। धारा 21 ऐसी व्याख्याओं के लिए एक कसौटी प्रदान करती है जो यह सुनिश्चित करती है कि कानून का अनुप्रयोग सभी मामलों और परिदृश्यों में सुसंगत बना रहे। 5. सामाजिक विकास के साथ तालमेल बिठाना। समाज और इसकी प्रशासनिक संरचनाएं निरंतर विकसित हो रही हैं, जबकि धारा 21 एक विस्तृत सूची प्रदान करती है। इसे इस तरह से तैयार किया गया है कि यह भविष्य में उभरने वाली भूमिकाओं और जिम्मेदारियों को शामिल कर सके, यह सुनिश्चित करते हुए कि आईपीसी अनुकूली और प्रासंगिक बनी रहे। 6. जनहित को कायम रखना। लोक सेवक की परिभाषा अप्रत्यक्ष रूप से एक उच्च उद्देश्य को पूरा करती है, सार्वजनिक हित को कायम रखना। जनता की सेवा करने वाले व्यक्तियों को पहचानकर और परिभाषित करके आईपीसी यह सुनिश्चित करता है कि उनके कार्य समाज की व्यापक भलाई के अनुरूप हैं और किसी भी विचलन को उचित रूप से संबोधित किया जाता है। 7. अन्य कानूनी ढांचे का मार्गदर्शन करना। जबकि धारा 21 आईपीसी के संदर्भ में एक परिभाषा प्रदान करती है, इसकी गूंज लोक सेवकों से संबंधित अन्य कानूनी कानूनों और नियमों में भी महसूस की जाती है। चाहे वह सेवा नियम हो, भ्रष्टाचार संबंधी प्रावधान हो या अनुशासनात्मक दिशानिर्देश हो, धारा 21 द्वारा प्रदान की गई स्पष्टता उनकी सुसंगत व्याख्या में सहायता करती है। निष्कर्ष। आईपीसी की धारा 21 लोक सेवक की अपनी संपूर्ण परिभाषा के माध्यम से संहिता की व्यापक संरचना में एक महत्वपूर्ण भूमिका निभाती है। शासन और सार्वजनिक सेवा की जटिल मशीनरी में व्यक्तियों द्वारा निभाई जाने वाली असंख्य भूमिकाओं को पहचानते हुए यह अनुभाग सुनिश्चित करता है कि उनके अधिकार, कर्तव्य और दायित्व स्पष्ट रूप से सीमांकित हैं। ऐसा करने से यह न केवल संबंधित कानूनी प्रावधानों के उचित अनुप्रयोग की सुविधा प्रदान करता है, बल्कि स्पष्टता, निष्पक्षता और सार्वजनिक हित को बनाए रखने के लिए आईपीसी की प्रतिबद्धता को भी मजबूत करता है। ऐसी विस्तृत परिभाषाओं के माध्यम से आईपीसी भारत के कानूनी परिदृश्य में अपनी मूलभूत भूमिका को रेखांकित करते हुए अपनी गहराई, दूरदर्शिता और अनुकूलन क्षमता को प्रदर्शित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 21. Section 21 of the Indian Penal Code, 1860, IPC 1860, falls within the preliminary chapters that meticulously define pivotal terms,
ensuring that the intricate fabric of the code is easily understandable and applicable. These precise definitions form the bedrock of the IPC, guaranteeing that legal interpretations are consistently aligned with the code's intended meaning. IPC Section 21 states, "Public servant denotes a person falling under any of the descriptions hereinafter following, namely," followed by a list of categories of individuals considered public servants, ranging from judges to officers in the military, naval or air forces, to those who hold an office by virtue of which they are empowered to place or keep any person in confinement, among several others. Elaborated description. 1. The essence of public servant. The term public servant holds significant weight within the realm of law, primarily because several IPC provisions address actions or offenses involving or committed by public servants. Given their essential roles and responsibilities, certain legal provisions pertain specifically to public servants, including protections, liabilities, or duties. Section 21, with its detailed definition, outlines who falls under this category. 2. Comprehensive scope. Section 21 offers a detailed list of categories to ensure that the term public servant is all-encompassing. By doing so, it acknowledges the vast architecture of public administration in India. From judiciary members to military personnel, from municipal officers to tax collectors, a diverse range of individuals play a part in the machinery of governance and public service. 3. Accountability and protections. Being labeled as a public servant isn't merely about the title, it's about accountability and the associated protections. The IPC holds public servants to certain standards given their role's public nature. Simultaneously, recognizing the unique challenges they face, the IPC, in various sections, offers protections specific to public servants. The clarity offered by Section 21 ensures accurate application of both these aspects. 4. Facilitating jurisprudential interpretations. Legal battles, especially those involving public servants, often revolve around the interpretation of who exactly constitutes a public servant. Section 21 provides a touchstone for such interpretations, ensuring that the law's application remains consistent across cases and scenarios. 5. Aligning with societal evolution. Society and its administrative structures are ever-evolving. While Section 21 provides an exhaustive list, it's formulated in a way that it can encompass roles and responsibilities that might emerge in the future, ensuring that the IPC remains adaptive and relevant. 6. Upholding public interest. The definition of public servant indirectly serves a higher purpose, upholding public interest. By recognizing and defining individuals who serve the public, the IPC ensures that their actions are in line with the larger good of society and that any deviations are addressed appropriately. 7. Guiding other legal frameworks. While Section 21 provides a definition within the IPC's context, its reverberations are felt across other legal statutes and rules that pertain to public servants. Whether it's service rules, corruption-related provisions, or disciplinary guidelines, the clarity offered by Section 21 aids in their consistent interpretation. Conclusion. Section 21 of the IPC, through its thorough definition of public servant, plays an instrumental role in the broader architecture of the code. Recognizing the myriad roles that individuals play in the complex machinery of governance and public service, this section ensures that their rights, duties, and liabilities are clearly demarcated. By doing so, it not only facilitates the proper application of associated legal provisions but also reinforces the IPC's commitment to clarity, fairness, and the upholding of public interest. Through such detailed definitions,
The IPC demonstrates its depth, foresight, and adaptability, underlining its foundational role in India's legal landscape. If we are responsible, the future will be good for the future generations.